చూసామండి ఇప్పుడే, చాలా బాగుంది. వరుణ్ తేజ్ అన్న డిఫరెంట్ గెటప్ లో అద్దరు కొట్టేశాడు. మామూలుగా లేడు అసలు, యాక్టింగ్ హైలైట్. 1980 నేపథ్యంలో ఈ సినిమా కరుణ్ కుమార్ గారు చాలా చక్కగా తీర్చిదిద్దారు. విజేంద్ర గారు దాంట్లో రజనీ గారు అత్యధికమైన భారీ ఖర్చులతో నిర్మాణ విలువలతో తీశారండి ఈ సినిమా. జీవి ప్రకాష్ మ్యూజిక్, రితేష, మీనాక్షి చౌదరి గారి అందాలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అండి. 1980 బ్యాక్డ్రాప్ అయినా కూడా సినిమా చాలా కొత్తగా తీశాడు. కొత్త కథనం బాగా తీశాడు. కథనం స్క్రీన్ ప్లే చాలా బాగా కుదిరినాయండి. ఈ సినిమా హైలైట్ అండి. కరుణ్ కుమార్ గారి మేకింగ్, డైరెక్షన్ అన్ని చోట్ల హైలైట్ అండి. సినిమా యాక్టింగ్ కానీ, మేకింగ్ కానీ, సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. మంచి బ్లాక్ బస్టర్ మూవీ అండి. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ వరుణ్ తేజ్ గారికి. దానికి ఫుల్ డిఫరెంట్ అండి. ఫుల్ ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ గా తీశారు సినిమా కరుణ్ కుమార్ గారు. ఇంతకుముందు పీరియాడికల్ మూవీ అయినా చాలా బాగా తీశాడు. నేరేషన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుందండి. చాలా ఎక్స్ట్రా కరుణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మేకింగ్ పరంగా, డబ్బుల పరంగా భారీ బడ్జెట్ తో తేగల విజయన్ రెడ్డి గారు, రజనీ గారు నిర్మించారు. సంగీతం హైలైట్, సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ అందాలకి ఈ సినిమా ప్లస్ పాయింట్. మీనాక్షి గారు, రితేష్ గారు ఐటమ్ సాంగ్ కూడా బాగుందండి. సినిమా 83.5 అండి. జై వరుణ్ తేజ్, జై చరణ్.